నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. వస్తున్నారు ఆయన దగ్గరికి. ఊరికినే శరీరం కనబడుతుందా? మనస్సు ప్రాణదేహాత్మలతో ఆయన్ని స్తుతిస్తున్నారా? కదా, లోపల గర్వం ఉందా? ఆలోచన చేయండి. నెబుకద్నెజరు మానవ మనస్సు అంటే మానవ మనస్సు, శరీరం ఎట్లా ఉంది? జంతువు, పక్షి, అటు ఇటు కాకుండా ఉంది. 3 రకాలైన బాధల్లో ఉన్నాడు ఆయన కదా. నేనే కదా ఈ పని చేసింది అనుకున్నాడు, అంతే, వేరే ఏమనుకోలేదు. ఈ పని అంతేనా, ఇంకేమని అనుకున్నాడా? ఈ పని నేనే కదా చేసింది అన్నాడు, అంతేనా? మరి అందరం ఈ పని చేయట్లేదా? అనుకోవట్లేదు అట్లా. నేను కాబట్టి ఈ పని చేశానని అనుకోలేదు మీరు ఎప్పుడు? నేను కాబట్టి ఆయన మీద చూపించిన కోపం మన మీద కూడా చూపిస్తే మనం కూడా అట్టగా ఉంటాం. కాసేపు గెద్దలా, కాసేపు కుక్కలా, ఎట్లా ఉంటాం మనకు తెలియదు. ఆలోచించండి మీరు. నేను కదా ఈ పని చేసింది అనుకోవట్లేదు మీరు ఎప్పుడు? ఇంట్లో చేసే పనులు అనుకుంటాం, చర్చిలో చేసే పనులు అనుకోవచ్చు, ఎక్కడన్నా ఆఫీసులో చేసే పనులు అనుకోవచ్చు, ఎవరికైనా చిన్న సహాయం చేస్తే అనుకోవచ్చు నేను కాబట్టి వాడికి సహాయం చేశాను అనుకుంటాం కదా. నువ్వు చేసేదే ఉంది, నువ్వు చేసేది ఏమీ లేదు. ఆయన కృప లేకపోతే నువ్వు కూడా అట్ట పడి ఉండాలి, ఈ చేమద్దాం వల్లే కదా, అంతేనా? దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నావా? అప్పుడు నువ్వు యెహోవా యందు ఆనందిస్తావు. దేవుని యందు ఆనందం నీకుంటే నువ్వు గొప్ప స్థలాల్లోకి వెళ్తావు. దేవుని యందు ఆనందం లేదనుకోండి, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటావు. దేశమే నీ యెహోవా యందు ఎట్లా? పరిశుద్ధ దినాన్ని ఘనంగా ఆచరించాలి, గొప్పగా ఆచరించాలి, ఘనమైనదిగా, మనోహరమైనదిగా. ఇట్ మస్ట్ బి ఎ ప్లెజెంట్ ఫెస్టివల్ టు యూ. గ్రంథం 58వ అధ్యాయంలో వ్యాపారం చేయకుండా ఏది ప్రతిష్ఠితమైన, నీకు ఇష్టమైన పనులు చేస్తే కుదరు, ప్రతిష్ఠించాలి. దట్ మస్ట్ బి ఎ కాన్సక్రేటెడ్ డే ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమ కొరకైన దినంగా దాన్ని ప్రతిష్ఠించాలి. దేవునితో సహవాసం చేసే దినంగా. ఇట్స్ మస్ట్ బి కాన్సక్రేటెడ్ టు హ్యావ్ ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. దేవునితో నిజమైన సహవాసం చేయడానికి దినంగా దాన్ని ప్రతిష్ఠించాలి. నేను హాయిగా పిక్నిక్ వెళ్తానంటానికి కుదరదు. ఉందా అక్కడ? లేదా? నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోక వార్తలు. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? దేవుని గౌరవిస్తున్నావా? దేవుని కొరకు జీవించాలనే ఆశ నీకుందా? లేకపోతే నీ పని ఇష్టానుసారంగా జీవిస్తూ నేను బాగానే ఉన్నాను పర్వాలేదు అనుకుంటున్నావేమో, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.